BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిల్లకూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద జగనన్నకు చెబుదాం కార్యక్రమం. పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ లక్ష్మి. గూడూరు పట్టణంలో టీడీపీలోకి భారీగా చేరికలు. 300 మంది సభ్యత్వాలు తీసుకోవడం శుభపరిణామమన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బాసిం సునీల్ కుమార్. అభివృద్ధి సంక్షేమం జరగాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీని ఆదరించాలి. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి విజ్ఞప్తి. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామం వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కారు. ఇంజిన్లో మంటలు చెలరేగి కాలిపోయిన కారు. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. ప్రజల సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మి వెల్లడించారు. చిల్లకూరులోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగిన సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కారం ప్రజల సమస్యలు పరిష్కారం కొరకు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, నిబంధనల మేరకు త్వరితగిన సమస్యలను పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక అర్హులై ఉండి సంక్షేమ పథకాలు రాని వారు ఉంటే జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ పాల్గొన్నారు. వన్ బై వన్ పిలవడం జరుగుతుంది. ఏంటి కోర్టు అంతా పెట్టినారా? ల్యాండ్లెస్ స్కోర్ అయితే అసలు ఎంఆర్ఓ గారు ల్యాండ్లెస్ స్కోర్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. పిల్లలు ఎంతమంది? హస్బెండ్ ఏం చేస్తారు? కూలికి వెళ్తారు. నువ్వేం చేస్తావు ఇంట్లో? ల్యాండ్లెస్ ఉన్నారు. అవే అసైన్ చేయొచ్చు కదా. వేరే ఎక్కడ లేదు, ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ లేదు. తర్వాత ఎం శ్రీనివాసులు రెడ్డి. పిలిచిన వాళ్ళు చేరెడ్డి జనాలా సుబ్బరాఘవ రెడ్డి. ఎవరైతే వాళ్ళు చేరెడ్డి సుబ్బరాఘవ రెడ్డి. పంచాయత్ సెక్రటరీ చెప్పి శానిటైజర్ ఇష్యూ ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ ఆర్ఐ అది సస్పెండ్ చేస్తారు. ఎంఆర్ఓ అన్నిటి బలం పని ఎక్కడ మళ్ళీ ఇస్తాడు. అన్నిటి బలం ఉంది. బలం అంతా అన్నిటి రాదా ఏం చేసినారంటే ఇదేనా రిజిస్టర్ డాక్యుమెంట్? ఇది ఒరిజినల్ ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళ పేరు ఎక్కించారు. నాకు దానికి మసాజ్ చేయాలి. అగ్రిమెంట్తో ఏం కేసు ఇంకా వేరే వాళ్ళకి స్థాయిలోనే అధికారులు వస్తారు. పబ్లిక్ వచ్చి మీకేమేమి సమస్యలు పెట్టున్నారు, దాని
కానీ ఇప్పుడు ఆడియో నా తరఫు నుంచి ఉంటూ కంప్లీట్ తీసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారానికి ఏమేమి దానికి సమాధానం ఇవ్వచ్చో లేదా ఏమి యాక్షన్ తీసుకోవచ్చు దాన్ని సజెస్ట్ చేసాం ఇప్పటివరకు కొన్ని, ఇంకా మిగిలిన కూడా చేస్తారు. ఎక్కడైతే పాలసీనే లేదు అటువంటి దానికైతే మేము పాలసీ చేయలేము. దాని ప్రకారం గవర్నమెంట్ తెలియజేస్తాము. ఏదైతే మన చేతిలో ఉంటాయో ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదా శాంక్షన్ వచ్చింది ఆగిపోయింది, లేదా ఇప్పుడే లంకా ల్యాండ్ గురించి చెప్పారు, ఇది సంబంధం చేస్తున్నాము ఏమీ ఆధారం లేదు, ఇటువంటిది మాత్రం కంపల్సరీగా జిల్లా స్థాయిలో ఉంటుంది. దీన్ని ఈ స్థాయిలో పరిష్కరిస్తాము. ఈ జేకేసీ ఇంకా ప్రజలకు అందరికీ తెలియాలి. ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చి ప్రతి ఒక్కరు అధికారులతో నేరుగా మాట్లాడి ఈ సమస్యలు పరిష్కరించడానికి ఈ వేదికను వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ సుజనేష్ ప్రోత్సాహంతో పేటేటి శ్రీనివాసులు మరియు పేటి ప్రకాష్ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో 300 మంది సభ్యత్వాలు తీసుకోవడం శుభపరిణామమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ పరిధిలోని 18 మరియు 19 వార్డులకు చెందిన సుమారు 300 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో గూడూరు పట్టణ పరిధిలోని 18 మరియు 19 వార్డులకు చెందిన 300 మంది టీడీపీలో చేరగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వారి మెడలో పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పెట్టేటి కుటుంబానికి తెలుగుదేశం పార్టీని విడదీరాని బంధం ఉందని, స్వర్గీయ పెట్టేటి సత్వంతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేసే స్థానికుడైన తనను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిరణ్ కుమార్, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, నరసింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు. పెద్దలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కురుశ్రేణ గారికి, అలాగే పెద్దలు నాయకులు మా బిల్లు చెంచురామయ్య గారికి, సోదరులు కుటుంబ సభ్యులైనటువంటి పెద్దలు సేనన్న, మా ప్రకాష్ అన్న, అంతకుముందు మా అందరినీ ఇక్కడికి పంపించినటువంటి ఎన్ఆర్ఐ సుజనేష్, ఇక్కడ ఉన్నటువంటి యువతకంతా కూడా నా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీకి పేటేటి వారి కుటుంబానికి విడదీయరాని బంధం ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. మా సత్యవన్న ఉన్నంత కాలం మేమందరం కూడా 24 గంటలు అన్నోరింట్లోనే ఉండేవాళ్ళు. నేను కూడా మా దురదృష్టం సత్యవన్న చనిపోయారు. చనిపోయిన తర్వాత అందరూ కూడా రాజకీయంగా కొద్దిగా స్లో అయ్యారు. ఎవరైనా పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడో ఎన్ఆర్ఐలో ఎన్ఆర్ఐగా ఉంటూ
ఇక్కడ గూడూరులో పిల్లలందరినీ గ్యాదర్ చేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరండి. తెలుగుదేశం పార్టీలో చేరితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. శ్రీలన్న లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పినటువంటి సుజనేష్కి మరొకసారి సుజనేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాణిపేట బొగ్గుల తిప్పు నుండి చాలా మంది వచ్చారు. మీ అందరికీ కూడా నేను తెలిసినోడినే, నేను తెలియకుండా పోలా. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశా, ప్రతి దగ్గరికి వచ్చా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనులు చేశా, వచ్చా. మీ స్థానాల కోసం దెబ్బలు తిన్నా. అవి మొన్నటిదా కూడా నాకు ఆ డబ్బులు అట్టే ఉండే, ఇంకా పోటీ డబ్బులు కాటండి కూడా. అయినప్పటికీ మీరు ఎందుకో ఒకసారి అవకాశం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు, నన్ను ఓడించేశారు. నేను చెప్పేది మీకు ఒకటే, ఇప్పుడు కాదు, మీకు ఉపయోగపడే వాళ్ళకు మీరు ఓటేయండి. ఆ రోజు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఇవ్వాల్సింది మీరు. మీకు 24 hours మీకు అందుబాటులో ఉండి మీరు వస్తే సమాధానం చెప్పే వాళ్ళకి మీరు ఓటేయమని చెప్తున్నా. నేను గతంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మొత్తం సిమెంట్ రోడ్లు ఇచ్చా, నేనే ఇచ్చా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చా. ఎవరు ఇక్కడ అదరికి వచ్చినా నా వంతు సహాయం నేను చేస్తా వచ్చా. ఎక్కడికి వెళ్లినా ప్రజలు అనేక సమస్యలు తెలియజేస్తున్నారని, అభివృద్ధి సంక్షేమం జరగాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఆదరించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి టీడీపీ పథకాలను వివరించారు. ప్రజలు పలు సమస్యలు ఆమెకు తెలియజేశారు. సంధ్యారాణి మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా 3వ వార్డుకి వచ్చామని, ప్రజలందరూ రోడ్లు, కాలువలు, పెన్షన్లు సమస్యలు తెలియజేశారని తెలిపారు. వైసీపీ నాయకుల సమస్యల్ని పరిష్కారం చేశామని, అందరికీ సంక్షేమ పథకాలు అందించామని అసత్యాలు చెప్తున్నారని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన టిట్కో అపార్ట్మెంట్ నివాసాలు కూడా అందరికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో మట్టం శ్రావణి, ప్రమీల, శైలజ, సుప్రజ, మోహన్, రమేష్ నాయుడు, రత్నం పాల్గొన్నారు. కంపల్సరిగా ఈసారి మనం మార్పు తీసుకురావాలా. అలాగే చెప్పండి. మార్పు రావాలా, ఖచ్చితంగా మార్పు రావాలా, మనకు ఉద్యోగం రావాలా అంటే మనం మార్పు తీసుకురావాలన్నమాట. జనసేన పార్టీ ఎందుకంటే ఈ సంవత్సరం 4వ సంవత్సరంలో ఉద్యోగాలు ఎవరికి ఉద్యోగం లేదు మాట లేదు. ఈసారి మార్పు తీసుకొచ్చి ఉద్యోగాలను చెప్తా. ఈరోజు సాదిపేటకి ప్రచారానికి రావడం జరిగింది. అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని ఇంటికి ప్రచారంగా మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటిని మేము వెళ్తూ పథకాల గురించి చెప్తూ వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ఎంతోమంది ఎక్కువగా చాలా సమస్యలు ఈ వాటిలో మాకు తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, వెనకాల కాలువ సమస్య మాకు చెప్పడం జరిగింది. లైట్ల సమస్య, రోడ్ల సమస్య, ఇంకా పెన్షన్ రాని వాళ్ళ సమస్య, ఈ విధంగా ఎన్నో సమస్యలు మాకు చెప్పడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం ఏం చేసింది 4 సంవత్సరాల నుంచి? మేము అన్నీ చేసాము, అన్నీ ఇచ్చేసాము, అన్నీ పట్టేసాము, 99% మేము చేసేసాము, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలను చెప్పినటువంటి ప్రభుత్వము ఏం చేసిందని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు ఈ రోడ్డు చూస్తే కనీసం తట్ట మట్టి కూడా ఎత్తనటువంటి పరిస్థితిలో ఉంది. డెవలప్మెంటు లేదు, సంక్షేమము లేదు. అటువంటి ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది ఇళ్ళు లేవు మాకు అని చెప్పడం జరిగింది. ఇళ్ళ గురించి
మేము అడిగినప్పుడు ఎన్నో తెలుగుదేశం హయాంలో 5,000 చిల్లర ఇళ్ళు కట్టడం జరిగింది. ఆ ఇళ్ళన్నీ ఎట్టపోయినాయి మేము అడుగుతూ ఉన్నాం. ఆ ఇళ్ళన్నింటినీ తెలుగుదేశం హయాంలో 5,103 ఇళ్ళని కట్టించడం జరిగింది. అది 2009 వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు మళ్ళా శిలాఫలకం ఒకటి వేసి దాన్ని మళ్ళీ 391 కోట్ల రూపాయలతో దాన్ని మార్చడం జరిగింది. అంటే ఇంచుమించు 73 కోట్లు ఎక్స్ట్రా పెంచడం జరిగింది. ఏంది ఆ 73,000 కోట్లు ఎందుకు దేని కొరకు వాడారు అని అంటే వాళ్ళ యొక్క జెండా కలర్స్ కోసము వాడడం జరిగింది. ఇదే జెండా కలర్స్ కాకుండా మౌలిక వస్తువుల కోసం దాన్ని చేస్తుంటే ఈరోజు అంతమందికి ఇళ్ళు అనేది వచ్చిండేది. ఎంతోమంది రెంట్ కట్టుకోకుండా ఆ ఇళ్లలో చేరేటువంటి పరిస్థితి ఉండేది. ఆ మాత్రం వాళ్ళకి ఆలోచన లేదా అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ విధంగా వాళ్ళని ఇల్లు లేకుండా చేసి ఇంచుమించు వాళ్ళకి బాడుగుల కట్టిలే 734 కోట్ల రూపాయలు వాళ్ళని అన్యాయం చేసినట్టే అయింది. ఈ విధంగా ఆ ఇళ్ళు అనేటువంటి అన్ని ఈరోజు నిర్మించి ఉంటే వాళ్ళ యొక్క మౌలిక వస్తువులన్నీ కల్పించి ఉంటే ఈరోజు అన్ని వాళ్ళందరికీ ఇల్లు చేరి ఉండేది. ఈరోజు ఎంతోమంది ఈరోజు నిరాశ్రయులు కాకుండా ఇంటి వాళ్ళు అయ్యేంటి పరిస్థితి అయి ఉండేది. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఆ రిపేర్లు అవన్నీ చేసేసి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే సత్వరంగా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా నా భర్త గారికి సీట్ కన్ఫర్మ్ చేశారు. ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ద్వారానే ఓటు అడగడం జరుగుతుంది. మీరందరూ నా భర్త గారిని ఆశీర్వదించాలని కోరుతూ ముఖ్యంగా మాకు జన సైనికులు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్తోనూ తెలుగుదేశం సపోర్ట్తోనూ ఖచ్చితంగా విజయం సాధిస్తామని తెలియజేస్తూ మీకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామం వద్ద కారు కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో ఇంజిన్లో మంటలు చెలరేగాయి. కారు కాలిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల నుండి ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారు కారులో తమ స్వస్థలానికి వెళ్తుండగా గుంటూరు మండలం తిప్పవరంపాడు గ్రామం వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అటువైపుగా వెళ్తున్న వారు వెంటనే అద్దాలను పగలగొట్టి కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కారు పూర్తిగా కాలిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిల్లకూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద జగనన్నకు చెబుదాం కార్యక్రమం. పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ లక్ష్మి. గూడూరు పట్టణంలో టీడీపీలోకి భారీగా చేరికలు. 300 మంది సభ్యత్వాలు తీసుకోవడం శుభపరిణామమన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బాసిం సునీల్ కుమార్. అభివృద్ధి సంక్షేమం జరగాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీని ఆదరించాలి. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి విజ్ఞప్తి. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామం వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కారు. ఇంజిన్లో మంటలు చెలరేగి కాలిపోయిన కారు. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.